ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం డిసెంబర్ 5వ తారీఖు శుక్రవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే ఈరోజు కుంభరాశి వ్యక్తులకు రాత్రి కల రాత్రి కాబోతుంది. అయితే రాత్రి కల రాత్రి ఏం కాబోతుంది, అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు చేయవలసినటువంటి ఆరాధన కానీ పరిహారాలు కానీ ఏంటి అనే పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్లోడ్స్ను క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, ఇక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, కుంభరాశి వారు బంధాలకు, అనుబంధాలకు చాలా ప్రాధాన్యతని ఇస్తారు. వీరికి చాలా ఎక్కువగా, అలాగే ఎవరైనా చిన్న సహాయం చేసినా కానీ ఇప్పటికీ వారు చేసిన సహాయాన్ని గుర్తుపెట్టుకుంటారు. మర్చిపోని మనస్తత్వం వీరికి ఉంటుంది. కృతజ్ఞత స్వభావాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. ఇక కుంభరాశి వారు కృతజ్ఞత స్వభావాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. ఎప్పుడు కూడా ఏదో ఒకటి సాధించాలనే తపన కూడా వీరిలో అధికంగా ఉంటుంది. ఇక కుంభరాశి వారిలో మనకు కనిపిస్తూ ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. అలాగే మంచి చెడు ఆలోచించిన తర్వాత ఏ కార్యసాధన కూడా చేస్తారు. అతీంద్రియ విద్యపై కూడా ఆసక్తి అధికంగా ఉంటుంది. ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక, ఏదో ఒకటి సాధించాలనే తపన వీరిలో ఉండటం కారణంగా కొన్ని సందర్భాలలో సుఖ జీవితానికి కూడా దూరం అవుతారు. ఇక వ్యక్తిగత ప్రతిష్టకు కూడా వీరు ప్రాధాన్యతని ఇస్తారు. ఆర్థిక విషయాలలో సమర్థవంతులుగా మంచి పేరు ప్రఖ్యాతలను కూడా సంపాదించుకుంటారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక, 2025వ సంవత్సరం డిసెంబర్ 5వ తారీఖు శుక్రవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మిశ్రమంగా ఉన్నాయి. అంటే కొన్ని అనుకూలంగా, కొన్ని ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈ రోజు గడవబోతున్నాయి. కానీ మీకు ఈ రోజు రాత్రి కాలరాత్రి కాబోతుందని చెప్పుకోవాలి. భయంకరమైనటువంటి కల కనడం కానీ, లేదా మీరు నిద్రపోకుండా ఏదైనా అనారోగ్య సమస్యతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ కావచ్చు. అంటే విపరీతమైనటువంటి కడుపు నొప్పి కానీ, విపరీతమైనటువంటి తలనొప్పి కానీ, ఏదైనా మిమ్మల్ని చిన్న అనారోగ్య సమస్య అయినప్పటికీ కూడా అది మిమ్మల్ని చాలా బాధ పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. లేదా మీకు సరిగ్గా నిద్ర పట్టక ఏదైనా పిచ్చి కలలు, పీడకలలు పడటం, ఈ విధంగా రాత్రంతా మీకు కాలరాత్రి కాబోతుందని చెప్పుకోవచ్చు. అంటే సరైన నిద్ర పట్టకపోవడం, అలాగే మీరు ఏ విషయంలో కూడా ఏదైనా ఆలోచిస్తూ అంటే భయంగా అనిపించడం, ఎటువంటి పరిస్థితులు అనేది మీకు సమస్యమైనటువంటి సిచ్యువేషన్ అయితే మీకు కనిపిస్తుంది. హనుమాన్ చాలీసను పఠించండి. అలాగే మీ నిద్రకు ఉపక్రమించడం ఖచ్చితంగా ఎటువంటి భయాలు మీ జోలికి రాకుండా మీరు హాయిగా నిద్రపోగలుగుతారు. ఆ భగవంతుడు మీకు ఎల్లప్పుడూ తోడుగా, నీడగా ఉంటాడు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మిగిలిన అంశాలు చూస్తే గనక మిశ్రమంగా కనిపిస్తున్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం అని చాలా మంచి అనుకూలతలు ఉన్నాయి. సో చూసారు కదండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం అనేది ఇక మీరు చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశాన్ని వెతుక్కుంటూ రాబోతుంది.
అవకాశం కోసం చాలా కాలంగా మీరు కలలు కంటున్నారు. అటువంటి అవకాశం మీకు జన్మలో రాదు అనే భ్రమలో కూడా ఉన్నారు. అటువంటి ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుందని చెప్పుకోవాలి. అలాగే కుంభరాశికి చెందినటువంటి వ్యాపార వృత్తులకి ఈరోజు చాలా కాలంగా ఉంది. చాలా అనుకూలంగా ఉంది. మీ యొక్క వ్యాపారం సజావుగా సాగుతుంది. వ్యాపార జీవితంలో చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక సమస్యకి మీరు పరిష్కారం అనేది లభిస్తుంది. ఆ వ్యాపారాన్ని విస్తరించాలనే ఆలోచన కనుక మీరు కలిగి ఉన్నట్లయితే దానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి నుండి ఒక అప్డేట్ న్యూస్ని రిసీవ్ చేసుకుంటారు. వారు మీ నుండి ఒక చక్కటి గైడెన్స్ అనేది మీకు అందిపుచ్చుకోబోతున్నారు, లభించబోతుంది. ఇక ఉద్యోగ జీవితంలో ఇదివరకు ఎటువంటి సమస్యలైతే ఉన్నాయో ఆ సమస్యలను మీరు అధిగమించడానికి ఒక అవకాశం ముందుకు రాబోతుందని చెప్పుకోవాలి. ఉద్యోగ జీవితం కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. పై అధికారుల ప్రశంసలు ఈరోజు మీకు దక్కుతాయి. పెండింగ్లో ఉన్నటువంటి పనులు పూర్తి చేస్తారు. కానీ తోటి ఉద్యోగస్తుల్లో ఒకరు మిమ్మల్ని అవమానపరచడానికి ఒక కుట్ర పనే అవకాశాలు ఉన్నాయి. అలాగే జాగ్రత్తగా ఉండండి. ఎటువంటి అవకాశం ఎవరికి ఇవ్వకూడదు. అంటే ఏ చిన్న పొరపాటు కూడా కానీ వారికి అవకాశం ఇచ్చినటువంటిది అవుతుంది. కాబట్టి అటువంటి అవకాశం వారికి ఇచ్చినా సరే మీరు ఈ విధంగా బాధపడవలసిన పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు అనేవి ఖచ్చితంగా ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకు అవసరాన్ని అని చెప్పుకోవాలి. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది. అలాగే శుభతిథి ఉన్న మంగళవారం రోజున ఒక పొడవాటి సాలువను హనుమానునికి సమర్పించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారండి. సో చూసారు కదండి, మీరు అనేది ఏ విధంగా పరిహారాలు చేసుకోవాలనేది. ఒక దేశీయ గోమాతను కూడా దానం చేయండి. తద్వారా కూడా మంచి పుణ్య ఫలితం పొందుకుంటారు. హనుమాన్ చాలీసా, దుర్గాదేవి చాలీసా, శ్రీరామచంద్రుడు సీతమ్మ దేవి వారిని కూడా భక్తి శ్రద్ధలతో ఆరాధించడం ద్వారా కూడా మంచి పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు. అలాగే ఒక దేశీయ గోమాతను దానంగా ఇవ్వండి. అంటే ఒక దేశీయ గోమాత అంటే ఒక ఆవును దానంగా ఇవ్వడం ద్వారా కూడా సకల దోషాలు తొలగిపోయి మీకు మంచి పుణ్య ఫలితం దక్కుతుంది. ఎందుకంటే ఆవులో సకల దేవతలు కొలుగుంటారు కదండి, అందుకే. అలాగే ఈరోజు మీరు ఏ పనినైనా మొదలుపెట్టే ముందు విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించి పనులు మొదలు పెట్టుకోవడం ద్వారా మీ విఘ్నాలన్నీ కూడా తొలగిపోయి సాహువుగా సాగిపోతాయి. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి.